ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ ఓట్ల బదలాయింపులో కానీ ముద్రగడ పద్మనాభం గారి ఫ్యాక్టరీ ఏ విధంగా పనిచేయబోతుంది అనే దాని మీద ఇప్పుడు చాలామందిలో ఒక ఆలోచన రేకెత్తుతోంది. చాలా చోట్ల చర్చలు నడుస్తుంది. ముద్రగడ పద్మనాభం గారు అనగానే ఒక కాపు నాయకుడిగా, ఒక సీనియర్ పొలిటీషియన్గా చాలామంది ప్రజలకి తెలిసే ఉంటుంది, చాలామంది గుర్తుండే ఉంటారు. ఆయన ఎక్కువగా యాక్టివ్ పాలిటిక్స్ కంటే కూడా లేఖలతో పాలిటిక్స్ అనేవి చేస్తూ ఉంటారండి. అంటే తన అభిప్రాయాల్ని లేఖల ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటారు. సో ఈ మధ్య ఆయన యాక్టివ్ పాలిటిక్స్కి చాలా దూరంగా ఉన్నారు, చాలా కాలం నుంచి చాలా దూరంగా ఉన్నారు. కిర్లంపూడిలో వాళ్ళ ఇంట్లో ఆయన ఉంటూ ఉంటారు. తన అనుచరులతో సమావేశం అవుతూ ఆయన తన అభిప్రాయాల్ని లేఖల ద్వారా ప్రచురిస్తూ మీడియాకు పంపిస్తూ తన అభిప్రాయాల్ని ప్రజల వరకు చేరుస్తూ ఉంటారు. యాక్చువల్గా ఆయన ఎక్కువ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వరండి. చాలామంది ఇంటర్వ్యూల కోసం ట్రై చేసినా కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చిన దాఖలాలు అయితే ఈ మధ్య కనిపించవు. ఈ మధ్య వైఎస్ఆర్సీపీలో ఆయన చేరుతాను అన్న తర్వాత ఏవైనా 1-2 ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాలు అయితే ఉంటూ వచ్చాయి. ముద్రగడ పద్మనాభం గారిని వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్ గారు తమ పార్టీలో చేర్చుకోవడానికి ముఖ్యమైన కారణం పవన్ కళ్యాణ్ గారికి చెక్ పెట్టడం అనే మాట అయితే వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి కాపుల్లో ఒక బలమైన స్ట్రెంగ్త్ అయితే ఉంది. కాపులు చాలామంది పవన్ కళ్యాణ్ని తమ నాయకుడిగా అంగీకరిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ మేనియా అయితే చాలామంది ప్రజల్లో ఉందండి, కులమతాలకు అతీతంగా ఉంది. కానీ కాపులు కూడా పవన్ కళ్యాణ్ తమ నాయకుడిగా అంగీకరిస్తున్నారు. అంటే ఎంత శాతం అంగీకరిస్తున్నారని చెప్పలేం, కానీ మెజార్టీ శాతం అయితే అంగీకరిస్తున్నారు అని చెప్పి బయట వినిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ తన జనసేనని టీడీపీతో బీజేపీతో మిళితం చేసి ఒక కూటమిగా ఏర్పడి జగన్ని ఓడించడానికి ఎలక్షన్కి వెళ్తూ ఉండడం ఒక విధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కలవరపెడుతుంది. అందుకే వాళ్ళు ముద్రగడ పద్మనాభం గారిని తమ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నించారని, సో ఆయనతో అనేక మంది సీనియర్ వైఎస్ఆర్సీపీ పొలిటీషియన్లు కానీ మినిస్టర్లు కానీ వెళ్ళి చర్చించడం జరిగిందని, అలాగే అక్కడ జగన్ గారితో కూడా ఆయన మాట్లాడే విధంగా చేశారని చెప్పి బయట వినిపిస్తుంది. ఆ విధంగా ఆయన ఒప్పించి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్చుకోవడానికి మార్గం సుగమం చేశారని చెప్పి వినిపిస్తుంది. ఈ విధంగా కాపుల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ని ఒక విధంగా తగ్గిస్తూ, లేకపోతే కాపు ఓట్లు పవన్ కళ్యాణ్కి వెళ్లకుండా, లేకపోతే కూటమికి వెళ్లకుండా గండి కొట్టడానికే ముద్రగడ పద్మనాభం గారిని తమ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన చేర్చుకున్నారు, జగన్ గారు చేర్చుకున్నారని చెప్పి బయట అయితే వినిపిస్తుంది. అదే వాదన బలంగా ప్రజల్లో కూడా వెళ్తుంది. సో ఈ వాదన అనేది ఎంతవరకు విజయం సాధిస్తుంది అనేది రేపటి ఎలక్షన్లో కానీ మనకు తెలియదండి. ఎందుకంటే ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి అంటే కూటమికి తీర్పిస్తారా, లేకపోతే వైఎస్ఆర్సీపీని మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టి జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారా అనేది ఎలక్షన్ తర్వాతే తెలుస్తుంది. కాబట్టి సో ముద్రగడ గారి ఫ్యాక్టర్ కూడా అంటే కాపు ఓటుని చేల్చడంలో, కాపు ఓటుని వైఎస్ఆర్సీపీకి తీసుకురావడంలో ముద్రగడ గారి ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది కూడా ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకోవాలి అంటే ఈ ఎలక్షన్ వరకు మనమైతే ఆగాలి.